అమ్మా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, మేము ఫ్రైడే నైట్ వచ్చామండి. కాకపోతే రాగానే అయితే చాలా పనులు అన్ని ఉన్నాయి. అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం, బట్టలు చాలా ఉన్నాయి వాష్ చేయాల్సినవి. అవన్నీ కూడా నీట్ గా పక్కకు పెట్టేసుకున్నాను. వాష్ చేయాల్సినవి అన్ని కూడా. అలాగే అక్కడ ఉన్నన్ని రోజులు మాక్సిమం నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను. కాకపోతే లెంత్ తక్కువ వీడియోసే పెట్టాను. ఎందుకంటే ఒక 5 minutes వీడియోకే నాకు అక్కడ అప్లోడ్ చేయడానికి 2 hours దాకా పట్టింది. అంటే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల. కాబట్టి ఎక్కువ లెంత్ వీడియోస్ అట్లాంటివి ఏది కూడా నేను పెట్టలేకపోయాను. మధ్యలో ఒక రోజు గ్యాప్ కూడా ఇచ్చినట్టున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు కామెంట్స్ లో పెట్టారు మా గురించి కూడా బాబాకి ప్రే చేయమని. నేను అందరి సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో, తెలుగు మామ్ ఛానల్లోని అందరి సబ్స్క్రైబర్స్ గురించి నేను ప్రే చేశానండి. ఈ న్యూ ఇయర్ లో మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అన్ని జరగాలని చెప్పి నేను బాబాని ప్రే చేశాను. బట్టల పని అయితే మాక్సిమం ఫినిష్ అయిపోయిందండి. ఎందుకంటే అక్కడ ఉన్నది మేము 3 days. కాకపోతే ట్రావెలింగ్ 1.5 day, నెక్స్ట్ రిటర్న్ లో 1.5 day మొత్తం కూడా ఫుల్ బట్టలు అయితే అయిపోయాయి. ఒక 3 times వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి మొత్తం కూడా అన్ని కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇంకొక రౌండ్ అయిపోతే ఇంకా ఫినిష్ అయిపోతుంది. ఇంకా ఇల్లు అంటే కొంచెం అది నెమ్మదిగా ఒక 1 day 2 days పడుతుంది కొంచెం క్లీన్ కొంచెం నీట్ గా అన్ని సెట్ చేసుకోవడానికి. అంటే ఇంట్లో లేనిది ఒక 5 days అయినా సరే క్లోజ్ చేసేసి ఉంటారు కాబట్టి కొంచెం డస్ట్ అనేది పడుతూనే ఉంటుంది. అది ఒక 2 days లో అది కూడా క్లియర్ అయిపోతుంది. కాబట్టి నేను ఈ రోజు కొంచెం బిజీగా ఉన్నాను. మార్నింగ్ నుంచి ఈ పనులతోనే బిజీగా ఉన్నాను కాబట్టి ఎక్కువ కూడా నేను షూట్ చేయలేకపోయాను. ఈ రోజు మీ అందరి కోసం నేను ఇన్స్టెంట్ జిలేబీ రెసిపీని చూపించబోతున్నాను. మనలో చాలా మందికి ఇష్టం కదా జిలేబీ అంటే. కాకపోతే దాని కరెక్ట్ ప్రాసెస్ చాలా మందికి తెలీదు. నేను సింపుల్ మెథడ్ లో 10 minutes లో ఇన్స్టెంట్ జిలేబీని ఏ రకంగా చేసుకోవచ్చో నేను మీతో షేర్ చేస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 cup మైదా పిండి వేసుకోవాలి. ఇందులో 1/4 పావు కప్పు బేసన్ వేసుకోవాలి శనగపిండి. 1/2 cup కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 spoon బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. 1 cup కర్డ్ వేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వామ్ వాటర్ వేసుకోవాలండి. గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి. నార్మల్ వాటర్ వేయకూడదు. గోరువెచ్చని వాటరే వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ రకంగా మనం మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ వచ్చి ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం స్క్వీజింగ్ బాటిల్స్లో కానీ లేకపోతే బ్యాగ్లో దేంట్లోనైనా ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను షుగర్ సిరప్ చేస్తున్నానండి. 1 cup షుగర్ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఈ షుగర్ మొత్తం కూడా బాగా కరిగిపోవాలి. బాగా మెల్ట్ అయిపోయేంత వరకు మనం హీట్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ వచ్చి మనకి కొంచెం థిక్గా అవ్వాలండి. అంతవరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మరీ తీగ పాకంలాగా చేసుకోవద్దు. జస్ట్ అది కొంచెం థిక్గా అయ్యేంత వరకు వస్తే సరిపోతుంది. దీన్ని తీసి మనం సిమ్లో పక్కకు పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ రకంగా వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు నేను జిలేబీది వేస్తున్నాను. ఒక పాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. మనకి ఇందులో ఫ్లేమ్ వచ్చి హై ఫ్లేమ్లో ఉండాలి. నేను స్క్వీజింగ్ బాటిల్ తీసుకున్నాను. అంటే మనకి సాస్ అవన్నీ వస్తాయి కదండి బాటిల్స్, అలాంటి బాటిల్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. మనము ఈ జిలేబీ షేప్స్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. మనం నెమ్మదిగా ఆయిల్లో ఈ రకంగా ఇది చేసుకోవాలి. ఆయిల్ వచ్చి బాగా హీట్ అయిన తర్వాతనే మీరు వేయాలి. నార్మల్గా వేస్తే అవి అంత ఫ్రై అవ్వవు, అంత ఇదిగా కూడా రావు. ఒక 1 minute అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్కి తిప్పేస్తే సరిపోతుంది. ఈ రకంగా అన్నీ కూడా మనం
నెక్స్ట్ ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఉండాలి. నేను ఈ ఫ్రై అయిపోయిన అన్నీ కూడా షుగర్ సిరప్లో వేసేస్తాను. షుగర్ సిరప్ అనేది కొంచెం వేడిగా ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడే మనం వేయాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ బ్యాచ్ వేస్తున్నాను. ఫ్రై అయిపోయిన అన్నీ కూడా మనం షుగర్ సిరప్లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని తీసేసేయాలి. చూడండి, ఈ రకంగా నేను మొత్తం కూడా షుగర్ సిరప్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అవి కొంచెం షుగర్ సిరప్లో నానాలి. అంటే ఆ జ్యూస్ మొత్తం కూడా మనం వేసిన ఈ జిలేబీకి పట్టాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే జిలేబీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే నా వీడియో కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.